ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ బిపాషా బాసు గారి మీద ఆరోపణ. ఈవిడ కాంట్రవర్సీస్ ని సృష్టిస్తూ ఉంటారు. చూడండి, మీ 17వ అయ్యేటప్పుడు మీరు మీ ఫస్ట్ కమర్షియల్ చేశారు. అప్పుడు అది ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందంటే ఆడవాళ్ళందరూ కలిసి మీ ఇంటి ముందుకొచ్చి డెమాన్స్ట్రేట్ చేశారు. అవును. మీకు ఇది గుర్తుంది కదా, మర్చిపోలేదుగా? ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అవును. అయితే ఇంకా కల్లెడా క్యాంపెయిన్. అవును, అదే. దాని గురించి అప్పుడు ఏం మాట్లాడుతున్నారు కదా? జరిగింది? నేనప్పుడు చిన్నపిల్లని. చిన్న చిన్న తప్పులు ఎన్నో చేశాను. చేసిన తప్పుని ఒప్పుకుంటాను. ఐ థింక్ అది ఒక లాండ్రీ క్యాంపెయిన్ డన్ విత్ డినో. అంటే మొదటి పోస్టర్ని బ్యాన్ చేశారు. బికాస్ నేనేవి చేయలేదు. అవునవును, మీరు ఎన్నోసార్లు తెలుసు. డీనో ఏదో చేశాడు. ఆ తర్వాత అండ్ ఇట్స్ గాట్. అంటే యాక్చువల్లీ మీరు చూసారంటే ఇట్స్ వెరీ సాడ్ థింగ్. ప్రభుదాదా గుప్తానే దాన్ని షూట్ చేశారు. హీ వాజ్ పాస్డ్ అవే. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఎంతో ఫన్ లవింగ్ కపుల్ క్యాంపెయిన్ షూట్ చేశారు ఇన్ బెడ్. అండ్ యా, ఇట్ వాస్ బ్యాడ్. ముందు మీరేమన్నారంటే మీరేమీ చేయలేదు, డీనోనే అంతా చేశాడు. నేనేం చేయలేదు, మాట్లాడకుండా పడుకున్నానంతే. I'm in trouble. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీరేం చేయలేదు, జానే అంతా చేశారు. లేదు, నేనప్పుడు చేశాను. ఎందుకంటే నేనప్పుడు పెద్దదాన్ని అయ్యాను. యా, యాక్టివ్. యా, యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ బోత్ పీపుల్. యా, ఫర్ జిసమ్ రైట్. మీరొచ్చి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చేతులు చూడండి, కోల్డ్ అయిపోయాయి. సమాధానం చెప్పగలలా తెలియడం లేదు. జాన్ ఆప్కి అదాలత్కి చెప్పండి. వచ్చినప్పుడు మీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. ఆ రోజు నేను ఢిల్లీలోనే ఉన్నాననుకుంటా. ఆయన ఏం చెప్పారో మీరు విన్నారా? విన్నాను. ఎందుకంటే నేనప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను. మీరు షో చేస్తున్నప్పుడు అవును, నేను చూశాను. మీరు ఇక్కడే ఉన్నాను. ఆయన కోసం ఏమేం చేశారో ఆయన ఒక్కొక్కటిగా మాకు చెప్పారు. మనిషి అన్నాక జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆడియన్స్ ఎవరైనా అడగాలనుకుంటున్నారా? ఫ్యూచర్లో మీరు జాన్ కలిసి నటించే అవకాశం ఉందా? డెఫినెట్గా నటించే అవకాశం ఉంది. నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆయన రావటం మీకిష్టమేనా? నా ఇష్టాల గురించి అడిగితే నేను ఇష్టపడి చేసేవి చాలా ఉన్నాయి. ఒకవేళ మేము యాజ్ అ సివిలైజ్ మేనర్లో గ్రోనప్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయాలంటే తప్పకుండా యాక్ట్ చేస్తాం. మీరేమన్నారంటే ఇప్పుడున్న కుర్రాళ్ళు లేదు, మీరేం చెప్పదలుచుకున్నారో లూజర్స్ నాకు లాగా అర్థమవుతోంది. ఉన్నారని మీరు చెప్పారు. నేనలా చెప్పలేదు. నేను చెప్పింది జర్నలిస్ట్ వచ్చారు. ఆయన ఏమన్నారంటే మీ చుట్టూ హాట్మెన్స్ చాలా మంది ఉన్నారు, ఎవరినన్నా డేట్ చేస్తారా అన్నారు. అందుకు నేను ఆల్ ఆర్ లూజర్స్ అన్నాను. ఇలా ఎగతాళిగానే అన్నాను. అందులో సీరియస్నెస్ ఏమీ లేదు. అందుకు టైటిల్ ఏం పెట్టారో తెలుసా? ఆల్ మెన్ ఆర్ లూజర్స్. అందుకు సమాధానం చెప్పేలా నేను ఒక ట్వీట్ వేశాను. ఐ లవ్ మెన్ అండ్ ఇట్స్ ట్రూ. ఐ లవ్ మెన్. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ మేల్ ఫ్రెండ్స్. అండ్ యా, I don't think so. I really don't. I think men are fantastic. మీ లైఫ్లో అసలు టర్నింగ్ పాయింట్ అంటే ఏమంటారు మేడం? ఇక్కడ ఎన్నో విషయాలు ఓపెన్ అయ్యాయి. నా గత జీవితాన్ని గురించి ఎన్నో విషయాలు చెప్పాను. మర్చిపోవాలనుకున్నవి కూడా చెప్పాను. I think turning point in my life, at this point I would say, from the time I had a breakup. అవును, అదే నిజం. మనం మన లైఫ్ని గ్రాంటెడ్గా తీసుకుని వెళ్తూ ఉంటాం. అదేవిధంగా మన లైఫ్ ప్రయారిటీస్ చాలా డిపెండబుల్గా ఉంటాయి అదర్ పీపుల్ ఇన్ లైఫ్. జీవితంలో ఏదో ఒక తరుణంలో నేను ఎంతో నేర్చుకున్నాను. అంటే నేను ఇదివరకే చెప్పినట్టు మన లైఫ్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనం మన సంతోషాల గురించి అర్థం చేసుకుంటే, మన గురించి అర్థం చేసుకుంటే, అప్పుడు జీవితంలో మీరే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. మీకు కావాల్సింది మీరు ఎన్నుకోగలుగుతారు, మీకు కావలసిన అన్ని విషయాలని. సో ఎన్నో విషయాల్ని అర్థం చేసుకున్నాను. ఇదివరకే నేను చెప్పినట్టే నా ఫ్రెండ్స్కి నా గురించి బాగా తెలుసు, నేనెప్పుడూ జాయ్ఫుల్గా ఉంటానని. సో నాలో కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. అంతకుముందు నా లైఫ్లో ఎన్నో ఫ్యాంటసీస్ ఉండేవి. అండ్ ఆ తర్వాతే నా లైఫ్ని నేను జీవించడం మొదలుపెట్టాను.
మీరు చెప్పారు భయం అంటే ఇంకా డార్క్నెస్. చిన్నప్పటి నుండి మీకు దయ్యాలంటే భయమన్నారు. అయితే రాజ్ అండ్ రాస్త్రి ఎలా చేశారు? నాకసలు ఏమనిపిస్తుందంటే చిన్నప్పటి నుంచి నాలో ఉన్న ఈ భయం ఐ థింక్ ఇటువంటి సినిమాలలో యాక్ట్ చేయడం మూలంగా ఏమనుకుంటున్నానంటే నాలో ఉన్న భయాన్ని పోగొట్టొచ్చని. నన్ను చూస్తే పిరికిదాన్లా కనపడను, కానీ నేనంతే. నేను ఈ ప్రపంచంలో ఏ ఏ విషయాల్ని చూసి భయపడతానో వాటన్నిటినీ ఎదుర్కోవడానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. అండ్ నాలో నేనే స్ట్రాంగ్ అవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలీదు. అండ్ ఇక్కడున్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను, మీ అందరికీ జీవితంలో ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది. ధైర్యంగా దాన్ని మీరు ఫేస్ చేయగలగాలి. దాన్ని చూసి పారిపోకూడదు. మీకు బల్లంటే భయమా? నాకు చాలా భయం. నాకది చూపించకండి ప్లీజ్, వద్దు. అది కాదు, మీరు దేన్నైతే ఫేస్ చేయాలో దాన్ని చూసి భయపడుతున్నాను అంటున్నారు. అవును. నేను కొన్ని అయ్యో, 2 బల్లు లేదు. తీసుకున్నాను. ఇక్కడి నుంచి అంత స్పీడ్గా పరిగెట్టలేను, కానీ ఒక్క క్షణంలో కనపడకుండా పోతాను. ఎందుకంటే నాకు బల్లంటే అంత భయం. నేను ఒక షోలో చూశాను. అదొక గేమ్ షో, ఒక పెద్ద ఛానల్లోనే వచ్చింది. అక్కడ అమ్మాయిలు కూర్చొనున్నారు. వాళ్ల మొహమంతా మ్యాంగో జ్యూస్తో నింపేశారు. ఆ తరువాత పెద్ద పెద్ద బల్లుల్ని వాళ్ల మొహం మీద వదిలేరు. అక్కడున్న అమ్మాయిల్లో కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కొంతమంది మోడల్స్ లైక్ నేత్ర అండ్ యానా గుప్తా. వాళ్ల మొహం మీద తల మీదంతా బల్లులున్నాయి. అలాగాని నాకుంటే చచ్చుండేదాన్ని. అటువంటి డబ్బు నాకు అవసరమే లేదు. అటువంటి ఎక్సైట్మెంటు అవసరం లేదు. నా మొహం మీద ఒక బల్లిని వదలడానికి నేను అసలు ఒప్పుకోలేను. I can't do that.